నమస్కారం, నేను మిస్సిఎస్. వితంతు పెన్షన్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని చెప్పేసి చాలా మంది ఆన్లైన్లో సెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా వితంతు పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సభలు మరియు వార్డు సభలు, బస్తీ సభలు నిర్వహించడం అనేది జరుగుతుంది. దీంట్లో ఈ వితంతు పెన్షన్ కు సంబంధించి కేవలం అక్కడ చేయూత పెన్షన్ల ఆప్షన్ ఉన్న దగ్గర వితంతు పెన్షన్ దగ్గర టిక్ చేసుకొని మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తుతో పాటు కేవలం ఆధార్ కార్డు మరియు మీ యొక్క రేషన్ కార్డును సబ్మిట్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించడం అనేది జరిగింది. అయితే దీంతో అంతా అయిపోతుందా అంటే ఇక్కడ ఈ దరఖాస్తులు కేవలం ఇక్కడ పేదవారిని గుర్తించడానికి మాత్రమే స్వీకరిస్తున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. ఆ తర్వాత ప్రతి ఒక్క స్కీమ్కు కూడా అర్హతలు, అనర్హతలు, ఆ తర్వాత విధి విధానాలు అనేవి ఖరారవుతాయి కదా. మొన్న మహాలక్ష్మి స్కీమ్కు సంబంధించి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అన్నారు. దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను తెలియజేస్తూ గవర్నమెంట్ ఒక జీవో తీసుకువచ్చింది కదా. అదేవిధంగా ఈ కొత్త చేయూత పెన్షన్లకు కానివ్వండి, ఇక్కడ 500 గ్యాస్ సిలిండర్కు కానివ్వండి, రైతు భరోసాకు కానివ్వండి, ఆ తర్వాత గృహజ్యోతి పథకానికి కానివ్వండి, వీటన్నిటికి కూడా విధి విధానాలు, అర్హతలు, అనర్హతలను తెలియజేస్తూ ప్రభుత్వం ఒక జీవోను సపరేట్గా తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇక్కడ అసలు విషయం అనేది మనకు అర్థమవుతుంది. సాధారణంగా గత ప్రభుత్వంలో అయినా ఏ ప్రభుత్వంలో అయినా ఈ చేయూత పెన్షన్లకు సంబంధించి మ్యాండేటరీగా సబ్మిట్ చేయవలసినటువంటి కొన్ని ధృవీకరణ పత్రాలు ఉంటాయి. వాటిని మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. వాటిని ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మార్చదనే చెప్పాలి. ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ మనకు వితంతు పెన్షన్ల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వితంతు పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా భర్త చనిపోయినటువంటి మరణ ధృవీకరణ పత్రాన్ని, డెత్ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చనిపోయినట్లయితే వారికి హాస్పిటల్ యాజమాన్యం వారు డెత్ సర్టిఫికేట్ ను రిలీజ్ చేస్తారు. అయితే సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, ఇంటి వద్దనే మరణించినట్లయితే వారికి డెత్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఎవరైనా సాధారణంగా మరణించినట్లయితే మరణించిన ఒక నెల రోజుల్లోపు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ అథారిటీ అంటే విలేజ్ సెక్రటరీ దగ్గరికి వెళ్తే వాళ్ళు మరణ ధృవీకరణ పత్రాన్ని ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. నెల రోజులు దాటిన తర్వాతనైతే మాత్రము మీరు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి తీసుకోవలసి ఉంటుంది గ్రామీణ ప్రాంతాలు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి మీరు తీసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలి. దానిని ఇక్కడ వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క సోషల్ స్టేటస్ను తెలియజేయడానికి, మీరు పేదవారా ధనికుల అని తెలియజేయడానికి మీ ఆదాయ పరిమితులను తెలియజేయవలసి ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా కానీ ఇక్కడ ఆదాయ పరిమితులను విధించడం అనేది జరుగుతుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 లోపు ఆదాయం పరిమితులు ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఆదాయ పరిమితులు ఉంటాయి. ఈ ఆదాయానికి లోబడే మేము ఉన్నాము అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత కామన్ గా ఏ దరఖాస్తుకైనా కానీ ఇక్కడ రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డును సబ్మిట్ చేస్తారు. ఇవి కూడా మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఉద్యోగస్తులు ఎవరైతే చనిపోతే వారి భార్యలకు ఈ సామాజిక పెన్షన్లు అనేవి, వితంతు పెన్షన్లు అనేవి వారికి ఇవ్వరు. వారు దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఈ విధంగా వితంతు పెన్షన్లకు సంబంధించి భర్త మరణించినటువంటి మరణ ధృవీకరణ పత్రము, ఆ తర్వాత ఆదాయ ధృవీకరణ పత్రము, ఇక్కడ రేషన్ కార్డు, ఓటర్ కార్డు, అదే విధంగా మీ యొక్క బ్యాంకు పాస్బుక్ ను కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. బ్యాంకు పాస్బుక్ ఎందుకు సబ్మిట్ చేయాలి అంటే ఇక్కడ
పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రము ఈ పెన్షన్లను బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది, వారు బ్యాంకు ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రము పోస్టల్ ద్వారానే ఇవ్వడం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇక్కడ పోస్టల్ ద్వారా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు అకౌంట్కు సంబంధించినటువంటి పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి అంటే చేయూత పెన్షన్లకు సంబంధించి వితంతు పెన్షన్ అయినా, వికలాంగుల పెన్షన్ అయినా, ఒంటరి మహిళా పెన్షన్ అయినా, గీత కార్మికుల, చేనేత కార్మికుల ఈ విధంగా 11 రకాల పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా కానీ అంతర్నేత్ర వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ వివరాలు మీ మొబైల్లో రావాలి అంటే మీరు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే అంతర్నేత్ర అందించే జెన్యూన్ సమాచారము మీ మొబైల్లో వెంటనే రావడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.